హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి లాస్ట్ వీడియోకి వచ్చి మన ఛానల్లో కామెంట్ పెట్టిన వాళ్ళ పేర్లు అయితే చూసేద్దామండి. చంద్ర గారు, దివ్యవాణి గారు, సత్య గారు, మానిక, విజయ గారు, మురళీకృష్ణ గారు కాకినాడ పిఠాపురం అని రాశారు. అమలు గారు బెంగళూరు కర్ణాటక నుంచి, బాలాజీ గారు విజయనగరం నుంచి, దివ్య గారు, ఇంకా గౌతమ్ బుజ్జి అని ఉంటుంది మరొక అకౌంటు, అండ్ సలీం షేక్ గారు కువైట్ నుంచి, రూబీ గారు చెన్నై నుంచి, మరొక అకౌంటు సలీం అని ఉంటుంది, అందులోని అమ్ములు గారు, ఇంకా లక్ష్మి గారు, వీర గారు, రూబీ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు నా పైన ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు మీరు వీడియో చూడడమే కాదు, కామెంట్ చేస్తే నాకు ఇంకా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకనంటే మీరు ఎట్లా అయితే నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలానే మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. అయితే ఈ మధ్యకాలంలోని నేను క్యారెక్టర్కి ఏదైనా పేరు పెట్టాలి అని అంటే చాలా ఆలోచించవలసి వస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ నేను చాలా పేర్లు అయితే యూజ్ చేసేసాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా పేరు పెట్టండి మేడం ఆ క్యారెక్టర్కి అని అంటే ఖచ్చితంగా మంచి క్యారెక్టర్కే పేరు పెడతానులేండి. సో ఆ రోజు పర్టికులర్గా ఆ క్యారెక్టర్కి పలానా వాళ్ళ పేర్లు పెడుతున్నాను అని చెప్పేసి నేను వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియోలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం నచ్చుతుందా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీరు కామెంట్లోని ఖచ్చితంగా చెప్పండి. బాగానే ఉంది అని అంటే ఇది కంటిన్యూ చేద్దాము, లేదా అని అంటే నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఖచ్చితంగా పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సునీల్ ఒక మంచి కంపెనీలోని మేనేజర్గానైతే జాబ్ చేస్తున్నాడు. తనకి లైఫ్లోని అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడాను ఇంకా ఏదైనా క్రేజీగా చెయ్యాలి లైఫ్లోని అని అనుకునే మనిషి అనమాట. సో అందుకనే తను ఏంటంటే ఏం చూస్ చేసుకున్నాడు అని అంటే గోస్ట్ హంటింగ్ చేద్దాము అని చెప్పేసి తను వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. అలానే ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే అడుగుతాడు, రే నేను గోస్ట్ హంటింగ్ చేస్తున్నాను, ఒక ప్రదేశానికి వెళ్ళాలి వస్తారా అని అడుగుతాడు. అందులోని ఆసక్తి ఉన్న ప్రవీణ్ ఇంకా సారథి ఇద్దరు కూడా ఏంటంటారంటే మేమిద్దరం వస్తామని చేతులు అయితే ఎత్తుతారు. మిగతా వాళ్ళందరూ మేం రామ్రా బాబు, మాకేం ఇంట్రెస్ట్ లేదు, అయినా చాలా పనులు ఉన్నాయి అని చెప్పేస్తారు. మరి ప్రవీణ్ సారథి ఇద్దరు కూడాను చాలా ఎక్సైటెడ్తోని సునీల్ దగ్గరికి వచ్చి అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్దామా, ఎక్కడ హంటింగ్ చెయ్యాలి అని అడుగుతున్నారు. అదా నేను చెప్తాను కానీ ఇంతకీ మీ ఇద్దరు ధైర్యవంతులేనా అని అంటున్నాడు. ఏ మా ధైర్యానికే, నీకు తెలీదా మేము ఎంత ధైర్యంగా ఉంటామో అని ఇద్దరు కూడా అంటున్నారు. సరే మీ ఇద్దరైనా ఇంకా ఎవరినైనా తీసుకొస్తారా అని అంటే ఈలోగా సారథి ఇలా అంటున్నాడు, మీరు ఓకే అంటే నేహాన్ని కూడా తీసుకొస్తాను అని అంటున్నాడు. రే మన ముగ్గురం వెళ్తే సరిపోతుంది, మధ్యలో నీహా ఎందుకు అని ప్రవీణ్ అంటూ ఉంటే ఏ నీహాకు భయం లేదా అని అడిగాడు సునీల్. లేదు నీహా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, తనకి చాలా ఇష్టం కూడాను, ప్లీజ్ రా నేనున్నానుగా, నీహా వస్తుంది ఖచ్చితంగా, తన్ని కూడా తీసుకువెళ్దాం అని అంటూ ఉంటే సునీల్ ఏమో సరే అయితే తీసుకురా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేశాడు. సారథి నీహా ఇద్దరు రిలేషన్లోనైతే ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అందుకనే మరి వెంటనే ఫోన్ చేసి మేము ఇలా వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. సరే నాకు కూడా చాలా ఇష్టం, నేను వస్తాను అంటూ తనైతే చెప్పేసింది. ఇంకంతే ఆ రోజు నైట్కే ఉత్తరాఖండ్ ట్రైన్ అయితే ఎక్కేశారు నలుగురును. వారు ఉత్తరాఖండ్ వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను అడుగుతున్నారు ఆ ప్రదేశం గురించి. అసలు అక్కడ ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు అది హాంటెడ్ ప్లేస్గా మారింది అని తెలుసుకోవడానికి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మటుకు ఇలా అయితే చెప్తున్నారు, వద్దు బాబు వద్దు, వెళ్ళకండి, అక్కడికి చనిపోతారు, కొంతమంది అయితే కనిపించకుండా మాయమైపోయారు,
మరికొంతమంది పిచ్చివాళ్ళు అయిపోయారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా సరిగ్గా తెలీదు. కానీ అక్కడికి వెళ్ళి బ్రతికొచ్చిన వారి మటుకు వేళ్ల మీద అయితే లెక్క పెట్టుకోవచ్చు. అక్కడంతా కూడా బీడు భూమి, నీరు అది కూడా సరిగ్గా ఉండదు. అందుకనే అక్కడ అందరూ కూడాను వలసి వేరొక చోటుకైతే వెళ్ళిపోయారు. అక్కడంతా నిర్మానుష్యంగానైతే ఉంటుంది. ఇళ్ళులుంటాయి కానీ నిర్జీవంగానైతే ఉంటాయి. పైగా రాత్రి అయ్యేసరికి అక్కడ ఏవో శబ్దాలు వినిపించడం, ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందంట. కొంతమంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే భయంతోని ఇలా అయితే చెప్తారు, ఎవరో అక్కడ తిరుగుతూ వాళ్ళని భయపెడతారని. అంతేకాకుండా రాత్రి అయ్యేసరికి ఏవో నల్లటి ఆకారాలు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయని ఇలా చాలానే చెప్పారు బాబు. వద్దు వద్దు మీరు వెళ్ళకండి అని కొంతమంది అయితే భయపెట్టేస్తున్నారు ఏకంగా. మరి అవన్నీ వింటున్న సునీల్ మటుకు అబ్బా ఎప్పటి నుంచో ఇలాంటి ప్లేస్కి వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేయాలని నా కోరిక ఈనాడు తీరబోతుందని మనసులోనైతే అనుకుంటున్నాడు. మరి మిగతా వాళ్ళు ఇద్దరు కూడాను అలా ఒకరి మొహరొకరు అయితే చూసుకుంటున్నారు. ప్రవీణ్కి చాలా భయం అయితే ఉంది, కానీ బయటపడడు. సారథికి భయం లేదు కానీ నేహాకి ఏమైనా అవుతుందేమో అని ఆలోచనలోనైతే ఉన్నాడు. మరి అలానే ఆ రోజు గడిపేశారు. ఆ రోజు రాత్రంతా కూడాను వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నారు. నేహా సారథి ఒక రూమ్లోనైతే ఉన్నారు, సునీల్ ప్రవీణ్ మరొక రూమ్లోనైతే ఉన్నారు. నేహా ఇలా అంటుంది, రేపు నైట్కి మనం అక్కడే ఉంటాం కదా అని అంటూ ఉంటే దానికి సారథి ఇలా అంటున్నాడు, రేపు నైట్ కల్లా వెళ్ళిపోతాం కానీ నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటున్నాడు. నాకెందుకు ప్రాబ్లం, నాకు చాలా ఇష్టం ఇలాంటివంటే. థ్యాంక్ యూ, నేను ఎప్పటికీ మర్చిపోలేను. మన పెళ్ళికి ముందే ఇలాంటి ఒక ట్రిప్కి తీసుకెళ్తావని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను తెలుసా అని చెప్తుంది. అవునా, నాకు ఎక్సైట్మెంట్ ఉంది కానీ నీ గురించే ఆలోచిస్తున్నాను, భయపడుతున్నాను అని చెప్పాడు. నా గురించి ఎందుకు భయపడుతున్నావు, నేనేమన్నా చిన్నపిల్లనా అని అంటుంది. అలా కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగితే దానికి పూర్తిగా బాధ్యత నేనే వహించాలి కదా, మీ పేరెంట్స్కి నేనే జవాబు చెప్పాలి కదా అని అంటున్నాడు. నాకు ఏదైనా జరుగుతుందని నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నువ్వున్నావుగా నాకేం భయం అని అంటుంది. సరే అంటూ ఇద్దరునైతే పడుకుని పోయారు. మరి సునీల్ అయితే తను ఏం చేయాలి, ఎలా అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అంతా కూడా ఆలోచించుకుంటున్నాడు. తన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని కొన్ని అయితే ఛార్జింగ్ పెట్టాడు. మరొక పక్క ప్రవీణ్ అయితే అబ్బా ఈరోజు శుభ్రంగా పడుకుని పోవాలి, రేపు మళ్ళీ వీళ్ళు ఏం నరకం చూపిస్తారో నాకు అంటూ గబుక్కుమని పడుకుని పోయాడు. ఇంకంతే తెల్లవారుతూనే అందరూ కూడాను చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయిపోయారు. మరి తినడానికి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు. వాటిని క్యారీ చేస్తూ వాళ్ళైతే ట్రెక్కింగ్ చేస్తూ కొండ అయితే ఎక్కేశారు. అక్కడంతా నేచరు చాలా బాగుంది. మార్నింగే వాళ్ళు వెళ్ళడం ఒకటి చాలా బ్యూటిఫుల్గానైతే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అంతా ప్రశాంతంగా మారిపోయింది. అయితే మరి ఫైనల్గా వాళ్ళు డెస్టినీకి అయితే చేరుకున్నారు. ఆ నిర్మానుష్యంగా ఉండే ఆ గోస్ట్ విలేజ్కి అయితే వచ్చేసారు. అక్కడంతా కూడాను చాలా కామ్గానైతే ఉంది. ఇళ్ళులన్నీ కూడాను అలానే ఎవ్వరూ లేకుండా ఉండడం అది చూస్తుంటే ఒళ్ళంతా గగ్గురు పొడిచింది ప్రవీణ్కి. భయంతోని వాడు వెనక్కి వచ్చి అయితే నించున్నాడు. ఏరా భయపడుతున్నావా అని అంటున్నాడు సారథి. చాచా అలాంటిదేం లేదు, చూస్తున్నాను అంతే అని అన్నాడు. ఇంకా సారథి, నేహా, సునీల్ ముందుకైతే వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే జడుచుకుంటూ మెల్లగా ముందుకు వెళ్తున్నాడు ప్రవీణ్. దూరంగా ఉన్న ఇంట్లో నుంచి ఒక ముసలావిడైతే కనిపించింది ప్రవీణ్కి. అంతే షాక్ అయ్యి, రేయ్ ఇక్కడెవరో ఉన్నారా, మళ్ళాగే ఇక్కడ కూడా ఉంటున్నారు ఎవరో, అదిగో చూడండి అని చూపిస్తున్నాడు. కానీ వాళ్ళకి మటుకు ఆ ముసలావిడ కనిపించడం లేదు. ఎవర్రా, ఎవరి గురించి చెప్తున్నావు అని అంటూ ఉంటే అదిగోరా ఆ ఇళ్ళే అని చూసేసరికి ఇప్పుడు ప్రవీణ్కి కూడా కనిపించడం లేదు. అక్కడంతా పూర్తిగాను చీకటిగానైతే ఉంది. ఏంటి అక్కడెవరో ఉన్నారా, సరే మన కంటెంట్కి పనికొస్తుందేమో, పదండి ముందు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అంటూ సునీల్ పరిగెట్టుకుంటూ ముందుకైతే వెళ్ళాడు. తన కెమెరాని ఆన్ చేసి అక్కడంతా కూడా చూపిస్తున్నాడు. అక్కడెవ్వరూ లేరు. మరోవైపు తిప్పేసరికి ఒక చిన్న అమ్మాయి ఒక చోటు నుంచి మరొక చోటుకి పరిగెడుతున్నట్టుగానైతే కనిపించింది. ఏ పాప అంటూ కెమెరాని పక్కకి తీసి చూసేసరికి
అక్కడ ఎవరూ లేరు. అంతే షాక్ అయ్యాడు సునీల్. ఏంటి ఇప్పుడు నేను చూసినది అంటూ కొంచెంగా ముందుకు వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. సరే ఇంకా అలానే కెమెరాతోని అంతా కూడా చెక్ చేస్తున్నాడు. అసలు ఇంకేమీ కనిపించలేదు, నార్మల్గానైతే ఉంది. సరే ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది అని చెప్పేసి కెమెరాని అయితే ఆఫ్ చేసేసాడు. సరే రండి రండి మొత్తం అంతా చూద్దాము అని అంటే మరోపక్క సారథి ఇంకా నేహ ఇద్దరు కూడాను ఒక పక్కన అయితే కూర్చుండిపోయారు. ఏంటి కపుల్స్ ముందుకు కదలరా, అక్కడే ఉండిపోతారా అని అంటూ ఉంటే, లేదురా నేహాకి ఇక్కడ బాగా నచ్చిందంట, ఇక్కడ కాసేపు కూర్చుందామంది, అందుకనే కూర్చున్నాం అని అంటున్నారు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద అయితే కూర్చున్నారు. సరే అయితే మీరు అక్కడే కూర్చోండి, నేను ప్రవీణ్ గారు అలా చుట్టేసి వస్తాం అంటూ ప్రవీణ్ రారా అంటూ అంటే, వద్దు బాబు నేను ఇక్కడే కూర్చుంటాను అని అంటున్నాడు. ఈలోగా సారథి, రేయ్ మాకు ప్రైవసీ కావాలి, వెళ్ళిపో నువ్వు అని తిడుతున్నాడు. సరే సరే అంటూ వీళ్ళిద్దరూ కూడాను ముందుకైతే బయలుదేరారు. మరి లోపలికి విలేజ్ లోపలికి వెళ్తూ ఉంటే అంతా కూడా నిర్జన ప్రదేశం, ఎక్కడ మనుషులు లేకపోవడంతో కళావిహీనంగానైతే కనిపిస్తుంది ఆ ఏరియా అంతా కూడాను. ఉత్తిగా గాలి అయితే వీస్తూ ఉంటే ఆ గాలికే భయం వేసేస్తుంది ప్రవీణ్కి. రేయ్ నాకు ఎందుకో భయంగా ఉందిరా, తెల్లవారుజామే ఇది ఇలా ఉంటే రాత్రి ఇంకెలా ఉంటుందంటావు అని అంటున్నాడు సునీల్తో. ఇప్పుడే అంత భయపడిపోతున్నావు, రాత్రికి కాస్త ఉన్నించుకో బ్రదర్, అయినా కూడా భయం లేదని అన్నావు, ఇంత భయపడితే ఎలా, రాత్రికి ఇంకా మంచి సినిమా ఉంది అని అన్నాడు. అంటే రేయ్ నన్ను భయపెట్టకరా, సరే కానీ మరి మనం ఇక్కడే వండుకోవాలంటావా అని అంటే, ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకుందాం, మనకి మంచి వ్యూ ఉండే ప్లేస్ చూద్దాము, అక్కడికి వెళ్ళి మనం స్టే చేద్దాం, అక్కడే వండుకుందాం ఓకేనా అని అంటున్నాడు. అవన్నీ కూడాను కర్రలతో కట్టిన ఇల్లులు అనమాట. ఓపెన్గా ఉండడంతోనే ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు అని అంటున్నాడు. ఈలోగా గట్టి గట్టిగా అరుపులు అయితే వినబడుతున్నాయి వాళ్ళిద్దరికీ. అది నేహ సారథి అరుపుల్లాగున్నాయి. పదరా అంటూ ఫాస్ట్గా వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి నేహ సారథి ఆ చెట్టు కింద అయితే లేరు. నేహ ఎక్కడున్నారు, సారథి సారథి అని పిలుస్తున్నారు. అయినా కూడా వాళ్ళ అతాపతా అయితే తెలియట్లేదు. అయ్యో వీళ్ళెక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళ అరుపులే కదా అవి అంటూ అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఫాస్ట్గా పరిగెట్టి ఆ అరుపులు వినిపించే కాస అయితే వెళ్తున్నారు. కానీ ఎక్కడా వాళ్ళ జాడైతే తెలియట్లేదు. ఇంకా భయంతోని ప్రవీణ్ అయితే, రేయ్ వెళ్ళిపోదాంరా, ఇక్కడ ఉండొద్దురా, వాళ్ళిద్దరికి ఏమైందో పోలీసులకు పిలుద్దాంరా అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇంకా సునీల్కి కోపం వచ్చి, రేయ్ ఆపు, 2 నిమిషాలు ఆగు అంటూ మెల్లగానైతే వింటున్నాడు. అక్కడ జోరుగా గాలి వేస్తుంది కానీ వాళ్ళ అరుపులైతే వినబడట్లేదు. ఒక్కసారి పద అంటూ మళ్ళీ వెనక్కి అయితే తీసుకువెళ్ళాడు. వెళ్ళేసరికి ఈసారి ఆ చెట్టు కిందే వాళ్ళిద్దరూ కూర్చొని కబుర్లాడుకుంటూ కనిపించారు. రేయ్ ఎక్కడికిరా వెళ్ళిపోయారు మీరు ఇందాకలా అని అంటూ దగ్గరికైతే వెళ్ళాడు ప్రవీణ్. మేమా ఎక్కడికి వెళ్తాం, ఇక్కడే ఉన్నామే, మీరెప్పుడొచ్చారు అని అడుగుతున్నారు విచిత్రంగా వాళ్ళిద్దరూ. అయ్యో మేమిప్పుడే వచ్చాం, మీరిద్దరూ ఇక్కడ లేరు, మాతో దొంగాట ఆడుతున్నారా ఏంటి, అలా అయితే వద్దురా బాబు, ఇప్పుడే చెప్పేస్తున్నాను, నాకు చాలా భయం వేస్తుంది, అందరం కలిసే ఉందాం, కలిసికట్టుగా వెళ్దాం, కలిసికట్టుగా వద్దాం ఓకేనా అని అంటున్నాడు. ఆ మాటలకి వాళ్ళిద్దరూనైతే నవ్వుతున్నారు. మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, అప్పుడే ఇంత భయపడిపోతున్నావు ఏంటి ప్రవీణ్ భయ్యా అని అంటుంది నేహ. ఏం చెప్తాను సిస్టర్, అంతే మరి, సరే సరే పదండి, మీరు కూడా పదండి మాతోని, అక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి, మనం నైట్కి ఎక్కడ స్టే చేయాలి ఏంటి అన్నీ కూడా వెతుక్కోవాలి కదా అని అంటే, సరేనని వాళ్ళు కూడా కదిలేరు. ఇంకా ముందునంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ ఇళ్ళలన్నీ కూడా లోపలికి వెళ్ళి చెక్ చేస్తున్నారు. ఇల్లు లోపలంతా కూడా పాడైపోయి, అంటే జంతువులు అవి కూడా వచ్చి పాడు చేసాయి, కొన్ని అయితే ఏకంగా శిథిలావస్థలోకి అయితే వెళ్ళిపోయాయి, కొన్ని అయితే నిజంగా హాంటెడ్ ప్లేసెస్ లాగే కనిపిస్తున్నాయి. మరి సునీలు వాటన్నింటినీ కూడా చెక్ చేసి కొన్నింటిని టార్గెట్ చేసి పెట్టుకున్నాడు, వాటిలోనే ఖచ్చితంగా నైట్ వెళ్ళాలి అని చెప్పేసి. ఆ ఇళ్ల ముందు తనైతే క్రాస్ చేసి పెట్టాడు, ఎందుకనంటే ఆ ఇంట్లోకి పర్టికులర్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత తను ఏంటంటే వచ్చేసి ఒక కొండ చివరన మంచి వ్యూ అయితే కనిపిస్తుంది, వాళ్ళు పడుకోవడానికి కొంచెం ఎత్తులోనైతే ఉంది, అండ్ అలాగే లోపల అంతా కూడా బాగానే ఉంది. కింద నార్మల్గా షెడ్ ఉండి
ఆ తర్వాత పక్క నుంచి మెట్లుండి ఆ పైన ఇల్లు అయితే ఉందన్నమాట. అవుట్ సైడ్ వాళ్ళు చూడగానే లోయ అయితే కనిపిస్తుంది. సో దానివల్ల ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది అని చెప్పి అక్కడికైతే వచ్చారు. వెంటనే నేహ ఏంటంటే తన సెల్ ఫోన్ తీసి అవన్నీ ఫోటోలు తీస్తున్న టైంలోని తను ఏం చూసుకుంది అని అంటే, తన సెల్ ఫోన్ ఛార్జింగ్ ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది. అలాగే సిగ్నల్స్ కూడా అక్కడికి అందట్లేదని తెలుసుకుంది. ఏ మీ అందరి సెల్ ఫోన్స్ కూడా ఇలానే ఉన్నాయా? నాది కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది. అదేంటో సడన్గా ఇలా అయ్యింది. మీకు కూడా అలానే అయ్యిందా? చూడండి ఒకసారి అని అంటుంది. వాళ్ళందరి దాంట్లో సిగ్నల్స్ అయితే లేవు కానీ వాళ్ళందరికీ ఛార్జింగ్ అయితే నార్మల్గానే ఉంది. ఎందుకు అలా అయ్యి ఉంటుందంటావు అని అడుగుతున్నాడు సారథి. ఏమో నాకు అదే అర్థం కావట్లేదు. ఫొటోస్ తీద్దామని తీశాను. ఓ 2-3 పిక్లు తీసానేమో అంతే. కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది. సరే ఇప్పుడు ఎలా? దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే ఎలా అని అంటుంది. ముందు స్విచ్ ఆఫ్ చేయి, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టు, ఆ తర్వాత చూద్దాము. ఛార్జింగ్ ఇక్కడ అయ్యే పరిస్థితే లేదు అని అంటున్నాడు. సరే అయితే ఏం చేస్తాం అంటూ లోపలైతే పెట్టేసింది ఫ్లైట్ మోడ్లో పెట్టి. ఇంకా తర్వాత వీళ్ళందరూ అక్కడ అంతా కూడా క్లీన్ చేసుకొని అక్కడికి ఎక్కి కూర్చున్నారు. ఇంకా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏవో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడున్న ప్లేస్లన్నీ కూడాను చూశారు. అంటే దగ్గరలోని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే చేసుకున్నారు. అండ్ బాత్రూమ్స్కి వెళ్ళాలి అని అంటే కిందనే వాళ్ళు ఒక ప్లేస్ అయితే చూశారు. ఆ ప్లేస్లోని బాత్రూమ్స్కి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయారు. ఎందుకనంటే దూరంగా వెళ్ళడానికి వీల్లేదు, ఒక్కొక్కరుగా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి. అక్కడ ఏవో చిన్న చితక మొక్కలు ఉంటే వాటి గురించి అయితే సునీల్ చెప్తున్నాడు. ఇవి చాలా మంచి మొక్కలు, ఇవి ఇక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడ కూడా కనిపించవు. అండ్ కొన్ని మొక్కలు ఏంటంటే అవి స్మెల్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం అన్నమాట. అలాంటి మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ నీకెలా తెలుసు భయ్యా అని అడుగుతుంది నేహ. మీ భయ్యా అన్నిట్లోనే ఎక్స్పర్టే, అందుకనే మనల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇరికించాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు సారథి. రేయ్, నీ అంతటి నువ్వే వచ్చావు, పైగా నేహాని కూడా తీసుకువచ్చావు, నేనేం మీకు ఫోర్స్ చేయలేదు అని అంటున్నాడు సునీల్. సరే సరే అంటూ వాళ్ళు అలా కాలక్షేపం అయితే చేసేశారు. ఇంకా ఈవినింగ్ 6 అయ్యేసరికి మొత్తం అంతా చీకటి. పైగా అక్కడున్న పశుపక్షాదులన్నీ కూడాను అరుపులైతే వినబడుతున్నాయి. రకరకాల పక్షులు వచ్చి వింత వింత అరుపులతోనే శబ్దం చేస్తుంటే నేహ భయపడుతుంది. ప్రవీణ్ కూడా భయపడుతున్నాడు. ఏంట్రా బాబు ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా రాత్రి అయితే ఎలా ఉంటుందో అని అంటూ ఉంటే ఈలోగా సునీలు తను తెచ్చిన సోలార్ ల్యాంపు ఇంకా ఫ్యాన్ అయితే బయటికి తీశాడు. ఇదిగో వీటిని జాగ్రత్తగా వాడుకుంటే మళ్ళీ రేపు మార్నింగు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తూ అవైతే ఆన్ చేసేసరికి కొంచెం వాళ్ళకైతే హ్యాపీగా అనిపించింది. ఈలోగా వాళ్ళు తెచ్చినవన్నీ ఓపెన్ చేసి కుకింగ్ అయితే చేసుకున్నారు. మరి మంట పెట్టి చక్కగాను వాళ్ళు కుక్ చేసుకొని సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలోనే దూరంగా ఫారెస్ట్ నుంచి ఏవో అరుపులు అయితే వినబడుతున్నాయి, నక్కల ఊళలు అయితే వినబడుతున్నాయి. అంతే భయంతో నేహ అటు ఇటు చూడడం మొదలుపెట్టింది. ఏమైంది నేహ అని అంటూ ఉంటే ఏం లేదు అది నక్కేనా అని అంటుంది. ఏమో తెలీదు, వెళ్ళి అడిగిరానా అని అడుగుతున్నాడు సారథి. ఊరుకో, నేను అడుగుతుంటే సీరియస్గా నువ్వేంటి అలా కామెడీ చేస్తున్నావు అని అంటూ ఉంటే మరేంటి ఇలాంటి ఫారెస్ట్లోని అలాంటివి ఉండగా ఇంకేముంటాయి? నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు, మన దగ్గర ఫైర్ ఉంది కదా, దగ్గరికి ఏ జంతువు రాదు, కంగారు పడకలే అని చెప్తున్నాడు. సరే అయితే పర్వాలేదు అని అనుకుంది. ఇంకా నైట్ 9 అయితే అవుతుంది. సరే గైస్ మనం స్టార్ట్ చేద్దామా, ఎందుకు వచ్చామో ఆ పని చూసుకుంటే మంచిది అని అంటున్నాడు. నేహ ఏమో భయంతో బిక్కుబిక్కుమంటూ అబ్బా ఎందుకు వచ్చానురా బాబు అని అనుకుంటుంది. ఇంతలా ఉంటుందని తను అనుకోలేదు. సరే ఇంకా చేసేదిలేక వాళ్ళ వెనకాతలే వెళ్తుంది. వాళ్ళు తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పట్టుకొని ఆ మిడిల్ ఆఫ్ ది విలేజ్లోకి అయితే వెళ్తున్నారు. ఎందుకనంటే అక్కడే వాళ్ళకి ఎక్కువగాను ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయని అక్కడ వాళ్ళు చెప్పడంతో అక్కడికైతే వెళ్ళారు. అండ్ సునీల్ మార్క్ చేశాడు కదా, ఇంటూ మార్క్ చేశాడు కొన్ని ఇళ్ళ మీద. సరే అవి ఎక్కడున్నాయని చెప్పేసి మొత్తం లైట్ పట్టుకొని అంతా చూస్తున్నాడు. చూస్తుంటే ఆశ్చర్యకరంగా తను ఏ ఇంటికైతే ఇంటూ మార్క్ పెట్టాడో ప్రతి ఇంటికి కూడాను అదే ఇంటూ మార్క్ అయితే కనబడుతుంది. షాక్ అయిపోయాడు. ఇదేంటి
నేను కొన్ని వాటికే కదా పెట్టాను, అలాంటిది అన్నింటికీ ఇంటూ మార్క్స్ ఎవరు పెట్టుంటారు అని ప్రవీణ్ కాస్త అయితే చూస్తున్నాడు. రేయ్, నేను మీతోనే ఉన్నాను కదా, ఎలా రాగలను? ఎవరైనా వచ్చారంటావా మనతో పాటు, లైక్ సైకోపాత్ అని అంటూ ఉంటే, మనల్ని చంపడానికి సైకోపాతే రావక్కర్లేదు, కానీ మరీ ఆశ్చర్యంగా చూడు అంటూ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తను రెడ్ కలర్ లిప్స్టిక్, అదే నేహ వాడుతున్న లిప్స్టిక్తోనైతే ఇంటూ మార్క్ పెట్టాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అవన్నీని బ్లడ్తో పెట్టినట్టుగా, అది కూడా అప్పుడప్పుడు పెట్టినట్టుగానైతే కనిపిస్తున్నాయి. అది చూసి ఇంకా షాక్ అయిపోయారు. దగ్గరికి వెళ్ళి అది అసలు ఏంటి అని చెప్పి తన ఫింగర్తోని టచ్ చేసి స్మెల్ అయితే చూశాడు సునీల్. అంతే, తనకైతే బుర్ర తిరిగిపోయింది. ఇది ఇది బ్లడ్తోనరా, బ్లడ్తో పెట్టారు అని అంటున్నాడు. ఇంకా భయం వేసి, నేహ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఉండొద్దు ఇక్కడ అని అంటుంది. సారథి నేహాని గట్టిగా పట్టుకొని, నేహా కామ్ డౌన్, నేహా కామ్ డౌన్, ఏం కాదు అని చెప్తున్నాడు. కానీ నేహ మటుకు తనకేదో అయిపోతున్నట్టుగా పిచ్చెక్కిందాల్లా ప్రవర్తిస్తుంది. వద్దు, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, భయం వేస్తుంది అంటూ 2 అడుగులు ముందుకు వేసేసరికి తనకి అక్కడి నుంచి ఎవరో ఒక ఆడమనిషి నల్లటి ముసుగు వేసుకొని ఒక ఇంటి నుంచి మరొక ఇంట్లోకి వెళ్ళినట్టుగానైతే కనిపించింది. అంతే, నేహ గట్టిగట్టిగా అరుస్తూ సారథి సారథి చూడటు అంటూ అటుపక్క అయితే చూపించింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏమైంది అని అంటూ ఉంటే అక్కడ ఎవరో ఒక ఆమె ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి వెళ్ళింది. సారథి, నాకు భయం వేస్తుంది, ప్లీజ్ మనం ఉన్న చోటుకైనా వెళ్ళిపోదాం, ఇక్కడొద్దు ప్లీజ్ ప్లీజ్ అంటూ సారథిని అయితే కంగారు పెడుతుంది. ఇంకా సారథి గట్టిగా హోల్డ్ చేసి, సరే అయితే మనిద్దరం వెళ్ళిపోదాం. సునీల్ అండ్ ప్రవీణ్ ప్లీజ్ రా, ఏమీ అనుకోవద్దు, తను కొంచెం డిస్టర్బ్ అయింది, అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాము, మీరు కొంతసేపు అయిన తర్వాత రండి, మళ్ళీ మేము వస్తాం, ఏం కాదు, తను నార్మల్ అయిపోతుంది, ఏం కాదు అని చెప్తున్నాడు. నేహ మటుకు సారథిని హోల్డ్ చేస్తూ, లేదు ఇక్కడేదో ఉంది, నాకు భయం వేస్తుంది, నేను రాకుండా ఉండవలసిందే అని తనలో తానే అయితే చెప్పుకుంటూ ఉంది. ఇంకా అలాగే తనైతే అక్కడ వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ ఒక ల్యాంప్ ఉంది, వాళ్ళిద్దరూనైతే కూర్చున్నారు. తను ఎంతకీ తన మాట అయితే వినట్లేదు. వెళ్ళిపోదాం ప్లీజ్, ఇక్కడ ఉండొద్దు, నాకెందుకో చాలా భయంగా ఉంది, గుండెల్లో అలజడిగా ఉంది, సారథి సారీరా, నువ్వు వద్దంటున్నా నేనే ఇక్కడికి వస్తానని పెద్దగా ఇది చేశాను, కానీ నాకు ఇప్పుడు భయం వేస్తుంది సారథి, ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది. అసలు ఏమైంది నేహా అని అంటే, నేను అక్కడ ఒక ఎంటిటీని చూశాను, అది మనిషి కాదు, నాకు అర్థమైపోయింది, ఇక్కడ అన్నీ కూడా అవే ఉన్నాయి, నాకు భయం వేస్తుంది సారథి అని అంటుంది. నేహా వచ్చేసాం కదా, ఒక్క నైట్ అంతే, ఇంకెంత, ఇంకొక 6 hours, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది, వెళ్ళిపోదాం ఓకేనా, వాళ్ళు కూడా ఉన్నారు కదా మనతోని, సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ కోసమే వచ్చాం కదా, సరేనా అని అంటున్నాడు. నాకెందుకో భయంగా ఉంది సారథి అంటూ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇంకా ఆ సమయంలోని నేహాకైతే వాష్రూమ్కి వెళ్ళాలి, నాకు అర్జెంటుగా వాష్రూమ్ అని అంటుంది. సరే కిందనే కదా పద అంటూ తీసుకువెళ్ళాడు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత తను మరో వైపు అయితే వెళ్ళి కూర్చుంది. అయిపోయిన తర్వాత నార్మల్గానైతే వచ్చేసింది నేహ. సరే ఇంకా సారథి నేహ ఇద్దరు పైకి వెళ్ళి కూర్చున్నారు. ఆ సమయంలోని నేహ ఏదేదో మాట్లాడుతూ కనిపించింది. ఏమైంది నేహ, పడుకో కాసేపు అని అంటూ ఉంటే, నేను పడుకోను, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఇలానే ఉండిపోతాను, నేను పడుకోను, నేను ఇక్కడే ఉంటాను అని తనలో తానే అనుకుంటుంది. ఏమైంది నేహ నీకు, కొంచెం వాటర్ తాగు అని వాటర్ ఇస్తూ ఉంటే తన చేతిని తోసేసింది. తన కళ్ళు ఇప్పుడు ఎర్రగానైతే మారిపోయాయి. తనకాసే చూస్తూ నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తుంది. ఏమైంది నేహ నీకు, ఏమైంది అంటూ గట్టిగానైతే అరిచాడు. ఆ మాటలకి నేను ఇక్కడే ఉంటాను, నేనెక్కడికి వెళ్ళను అని అంటుంది. ఆ వాయిస్ నేహాది కాదు. తను ఒకేసారి ఉలిక్కి పడతాడు. నేహా అనేసరికి మళ్ళీ నార్మల్గానైతే అవుతుంది. ఆ తర్వాత సారథి దగ్గరికి వచ్చి కిస్ చేస్తుంది. అంతేకాదు తనతో కమిట్ అవుతుంది. ఇంకా సారథి కూడా ఏం మాట్లాడ్డు. ఇంకా అంతా కూడా అక్కడ చల్లగానైతే మారిపోతుంది. మరోపక్క ప్రవీణు సునీలు ఇద్దరు కూడాను ఆ ఊరంతా కూడా తిరుగుతున్నారు.
రెడ్ మార్కు చేసిన చోట్లు అంటే కొన్ని ఇళ్ళలైతే తనకి గుర్తున్నాయి. సరే ఆ ఇంటి లోపలికి వెళ్దామని సునీల్ అయితే ప్రవీణ్ని వెనకాతలే రమ్మన్నాడు. మెల్లగా లోపలికైతే వెళ్తున్నారు. అదంతా చీకటిగానైతే ఉంది. ఆ ఇంట్లోపలంతా కూడా చెత్తా చెదారం. పైగా వీళ్ళు లైటింగ్ వేస్తే ఆ చెత్తా చెదారంలో ఎగురుతున్న ధూళంతా కూడా కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఒక దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఏంటని చూసేసరికి అక్కడ ఒక కుక్క కళేబరం అయితే కనిపించింది. అది చూసిన ప్రవీణ్ కడుపులో తిప్పుతుంది అంటూ బయటకు వచ్చి వంటింగ్ అయితే చేస్తున్నాడు. కానీ సునీల్ మటుకు లోపలికి వెళ్ళి కెమెరా ఆన్ చేసి అంతా చూసే సమయంలోని కెమెరాలోని ఒకటైతే క్యాప్చర్ అయింది. అంతే, వెంటనే కెమెరా ఆఫ్ చేసి బయటకైతే వచ్చేస్తాడు సునీల్. పద పద ఇంకెంతసేపు అని అంటున్నాడు. నాకు కడుపులో తిప్పేస్తుంది బాబు, వెళ్ళిపోదాం, మనం అక్కడికి వెళ్ళిపోదాం, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఏంటో, ఇంకా రాలేదు కదా అని అంటే, సరే అయితే పద అంటూ సునీల్ అయితే మళ్ళీ వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే తీసుకువెళ్ళిపోయాడు. మరి అక్కడికి వెళ్ళేసరికి సారథి అయితే గొరక పెట్టి నిద్రపోతున్నాడు. రేయ్ సారథి, నేహా ఏది అని అడుగుతూ ఉంటే, నేహానా ఇక్కడే ఉండాలి అని పక్కనైతే చూసుకున్నాడు. పక్కన నేహా లేదు. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇప్పటివరకు నాతోనే ఉందిరా అంటూ గబగబా లేచి తన బట్టలు వేసుకొని కిందకైతే వచ్చాడు. ఏమైంది నేహా నేహా అంటూ వెతుకుతున్నాడు. ఎక్కడ కూడా నేహా అయితే కనిపించట్లేదు. పదండి పదండి, ఇది అసలుకే మంచి ప్లేస్ కాదు, అంతా వెతుకుదాం, ఇక్కడ లైట్ ఉంచండి ఒకటి, మనం ఇంకో లైట్ పట్టుకొని వెళ్దాం అంటూ వాళ్ళే ముగ్గురు కూడాను టెన్షన్గాను అక్కడిపక్క అయితే వెళ్తున్నారు. మరి అంతా వెతుకుతున్నారు. నేహా నేహా అని పిలుస్తున్నారు. కానీ నేహా జాడ ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరో పక్క సారథికి పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగింది? నేహా అప్పటి వరకు నాతోనే ఉందిరా, అప్పటి వరకు బాగానే ఉంది, సడన్గా ఏమైందో నాకైతే నిద్ర వచ్చేసింది, ఆ తర్వాత నేహా కనిపించడం లేదు అని చెప్తున్నాడు. రే, ఒక్క ఆడపిల్లని కనీసం చూసుకోవాలి కదా అంటూ సునీల్ అయితే మొత్తం అంతా కూడా వెతుకుతున్నాడు. ఈలోగా ఊరి మధ్యలో నుంచి ఏదో ఒక గావు కేక అయితే వినిపించింది. అది నేహా గొంతులాగే అనిపించింది. అంతే, ముగ్గురు అటుపక్క అయితే పరిగెడుతున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడంతా నిర్మానుష్యంగానైతే ఉంది. మరి అక్కడున్న ఒక ఇంట్లో నుంచి నేహా బయటికి తొంగి చూస్తుంది. జుత్తు అయితే విరబూసుకొనుంది. నేహా నేహా అది నువ్వేనా అంటూ గబగబా ముందైతే సారథి వెళ్తున్నాడు. సునీల్ ఎందుకో, రేయ్ ఆగు, అది నేహా కాదు అని అంటున్నాడు. అదుగోరా నేహానే, కాదంటావేంటి, ఆగు నేహా ఆగు అంటూ వెనకాల పరిగెట్టిపోతుంటే సునీల్ గట్టిగానైతే పట్టుకున్నాడు. రేయ్ ఆగు, చెప్పింది విను, అది నేహా కాదు, ఉండు అంటూ మళ్ళీ తన కెమెరాను ఆన్ చేసి అందులోనైతే చూపించాడు. అందులో అయితే నేహా కనిపించడం లేదు. అక్కడ అంతా కూడాను బ్లాంక్గానైతే ఉంది. కెమెరాలోనే ఒక రకంగా, బయటని ఇంకొక రకంగా కనిపిస్తుంది. అక్కడి నించున్న నేహా తన్నే రమ్మంటూ పిలుస్తుంది. మరి వంగి చూస్తుంది. తన ఒంటి మీద బట్టలు కూడా లేనట్టుగా కనిపిస్తుంది. భయంతోని సారథి ఏమవుతుందని పిచ్చెక్కిపోతున్నాడు. నేహా నేహా అంటూ గట్టిగానైతే అరుస్తున్నాడు. మరో పక్క ఒక చిన్న పాప నవ్వుకుంటూ మరొక ఇంట్లోకైతే పరిగెడుతూ కనిపించింది. ఈ పాప ఎవరు అంటూ వెళ్ళబోతూ ఉంటే ప్రవీణు, రేయ్ ఆగు, అది పాప కాదు, ఆగు అని చెప్తున్నాడు. ఈలోగా వాళ్ళ వెనకాతల నుంచి ఎవరో వచ్చి సునీల్ మీద అయితే చెయ్యి వేశారు. అది చల్లగానైతే తగిలింది. సునీల్ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక బామ్మ. బామ్మ, ఎవరు మీరు అని అంటూ ఉంటే, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఈ రాత్రి సమయంలోని ఇక్కడ ఉండకూడదు, మీకు తెలీదా అని అంటుంది. మీరు ఎవరో అమ్మాయిని వెతుకుతున్నట్టున్నారుగా, అదిగో అక్కడే ఉంది, నేను ఇప్పుడే చూసి వస్తున్నాను, ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు కూడా లేవు, మీ దగ్గర ఏమైనా బట్టలుంటే పట్టుకోండి అని అంటుంది. పదండి పదండి అని అంటూ ఉంటే వీళ్ళు ముగ్గురు కూడాను అక్కడికైతే వెళ్ళారు. మరి సారథి తన ఒంటి మీద ఉన్న జర్కిన్ తీసి తన మీద అయితే వేశాడు. ఇంకా లేపుతూ ఉంటే నేహా అయితే పూర్తిగాను స్పృహలో లేదు. నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది అని అంటుంది. నేహా నేహా లెగు నేహా అంటూ మొత్తానికి ఎలాగైతేనే స్పృహలోకి అయితే తీసుకొచ్చాడు. మొత్తానికి స్పృహలోకి వచ్చిన నేహా తనకేం జరిగిందో తనకే తెలియదని, గుర్తులేదని చెప్తోంది. సరే అయితే మనం ఉంటున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పదండి అంటూ అందరూ కూడాను అక్కడికైతే వెళ్తున్నారు. ఆ బామ్మ, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు, ఇంక ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్తుంది. అదేంటి బామ్మ అలా అంటావు, మేము ఈరోజు ఉండి రేపు తెల్లవారే వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే, ఆహా
రాత్రంతా ఇక్కడ ఉండగలరు అనుకుంటున్నారా? ఇప్పటికే ఇలా అయిపోయారు. ఇప్పుడు సమయం ఎంత అవుతుంది అని అడిగింది. 1 గంట అని అంటున్నాడు సునీల్. మరి 1 గంట అవుతుంది. ఇంకో 3 గంటలు. ఇక్కడ ఉండగలరా? ఖచ్చితంగా ఇక్కడ ఉంటారా? ఉండనిస్తాయా అని అంటుంది. ఆ మాటలు వింటుంటే వాళ్ళందరికీ భయం వేస్తుంది. సునీల్ మటుకు ధైర్యం చేసి, అలా కాదు బామ్మ, అక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, కాస్తుంటాం. ఈ రాత్రి సమయంలోని ఎక్కడికైనా వెళ్ళగలం. పైగా ఇదంతా కూడాను అడవి ప్రదేశం, మీకు తెలుసు కదా అని అంటున్నాడు. ఓ అదా, సరే అక్కడికి వెళ్ళి అక్కడే ఉండండి, మరి ఇంకెటూ వెళ్ళకండి అని చెప్పింది. సరే బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరెవరు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకు దేవతలా కనిపించారు. మీరు గనక రాకపోతే నేహాను మేము కనిపెట్టే వాళ్ళమే కాదు, నేహ ఏమైపోయేదో అంటూ సారథి భయపడుతూ అంటున్నాడు. పదండి, మీరున్న ప్రదేశానికి వెళ్ళి అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ అక్కడికైతే వెళ్ళిపోయారు. మరి నేహ పూర్తిగాను తన సృహలోకి అయితే రాలేదు. తన బట్టలు మార్చుకొని అక్కడే అలా పడుకొని ఉంది. ఓ పక్క సారథి భయపడిపోతున్నాడు. నేహాని గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంకో పక్క బామ్మని ఇలా అయితే అడుగుతున్నాడు సునీల్. బామ్మ, అసలు ఇక్కడ ఏం జరిగింది? నీకు ఇక్కడ సంగతులన్నీ కూడా తెలుసా? తెలిసే ఉంటాయిలే, అందుకే నువ్వు ఇక్కడికి ధైర్యంగా రాత్రిపూట కూడా వచ్చావు. అయినా నువ్వు ఈ రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు బామ్మ అని అడుగుతూ ఉంటే, నేనొక మూలిక కోసమని వచ్చాను. అది ఇప్పుడే కనిపిస్తుంది. రాత్రప్పుడు ఆ మూలిక మెరుస్తూ ఉంటుంది, అందుకనే దాన్ని రాత్రిపూటే కనిపెట్టగలం. అందుకనే వచ్చాను. నాకు ఇవేమీ కొత్త కాదు, నాకే భయం కూడా లేదు. ఇంతకుముందు మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం అని అన్నీ కూడా చెప్తుంది. ఓహో, మరి అసలు ఈ ఊరు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు బామ్మ? ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయంటారా అని అంటూ ఉంటే, ఉన్నాయో లేవో రేపు తెల్లవారు నీకు తెలిసిపోతుందిలే. ఇక్కడ ఈ ఊర్లో ఖాళీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పమంటావా? బామ్మ, ఒక్క నిమిషం ఆగండి, కెమెరా ఆన్ చేస్తాను, కెమెరాలో మాట్లాడరా, ఇవన్నీ కూడాను మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తాయి అంటూ కెమెరా ఆన్ చేసి కెమెరాని పక్కనైతే పెట్టాడు. ఇంకా మాట్లాడింది మా అమ్మ అంటున్నాడు. రాజకీయాల వలన కొంత నాశనం అయిపోయింది, ఆ తర్వాత పర్యాటకుల వలన మరికొంత నాశనం అయిపోయింది. ఇంకా కొన్ని రోజులకి అందరూ కూడాను ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు అంటూ కొంతమంది అయితే ఇక్కడ ఏదో రకంగా జీవనాన్ని కొనసాగిస్తున్న సమయంలోని ఒక దుర్మార్గుడు వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటుంది. అవును బామ్మ, ఇక్కడ నీరది సదుపాయంగా లేదు కదా, ఇక్కడ బీడు భూమి కదా, ఇంకా పంటలవి పండించి తినడానికి ఏమీ ఉండదు కాబట్టి మరి ఇక్కడ ఖాళీ చేయవలసిందే కదా అని అంటున్నాడు. కాదు బాబు, ఇది బాగానే ఉండేది, సస్యశ్యామలంగా ఉండేది, అలాంటిది మొత్తం అంతా కూడాను నాశనం చేశారు. అడవుల్ని నాశనం చేసి ఏవో కొత్త ప్రాజెక్టులు నిర్మించి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందామని అనుకున్నారు. వాళ్ళ ఆటలు సాగుతాయా? చాలామంది ఇక్కడే ఉన్నాం, అయినప్పటికీ కూడాను ఆ దుర్మార్గుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఒక్కొక్కరిని ఎంతో హింసించి చంపేశాడు. అందుకనే చచ్చిన వాళ్ళు మరి వాళ్ళు ఇక్కడే ఉంటూ అలా తిరుగుతూ కనిపిస్తారు, ఎవరిని మరి రానివ్వరు. అదే బాబు, అదే జరిగింది అని అంటుంది. బామ్మ, అసలు ఇంతలా జరుగుతుంటే మరి గవర్నమెంట్ కానీ మరి ఇంకే సంఘాలు కానీ వచ్చి మీకు సహాయంగా లేరా? వాళ్ళు మీకు అసలు సహాయం చేయలేదా అని అడుగుతున్నాడు. వాళ్ళు సహాయం చేస్తే ఇక్కడ జనం ఇంకా ఉందును, కానీ ఏం లాభం, ఎవరూ మా వైపు లేరు, అంతే మరి అని అంటుంది. బామ్మ, మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం, తప్పకుండా ఈ విషయాలన్నీ బయట ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం. మీరు చెప్పారు కదా, ఇదంతా ఇందులో రికార్డ్ అవుతుంది తెలుసా అని అంటూ ఓపెన్ చేసి తన ముందు పెట్టి చూపిస్తున్నాడు. అందులోని బామ్మ కనిపించడం లేదు. బామ్మ ఉన్న దగ్గర ఏదో నల్లటి ఎంటిటీ అయితే కనబడుతుంది, అంతే. ఒక్కసారిగా బామ్మ కాసి చూశాడు, అక్కడ బామ్మ లేదు, అలానే ఖాళీగానైతే ఉంది, అంతే. భయంతోని సునీలు గట్టిగా అరిచాడు. పక్కన పడుకుంటున్న ప్రవీణు, సారథి ఇంకా నేహ ముగ్గురు తుల్లిపడి లేచి చూశారు. ఎదురుగా సునీల్ అయితే కనిపిస్తున్నాడు, కానీ అక్కడ ఇంకెవరూ లేరు. సునీలు భయంతోని పైకైతే పరిగెట్టి వచ్చాడు.
ఏమైంది సునీల్, ఏమైంది అని గాబరా పడుతూ అడుగుతుంటే, ఆ బామ్మ ఆ బామ్మ ఆ బామ్మ కూడా ఇక్కడ చనిపోయిన ఆవిడేరా అని చెప్తున్నాడు. ఆ మాటలకి వాళ్ళైతే భయపడిపోయారు. ఏంటి, మనతో వచ్చిన ఆ బామ్మ అని అలా ఉండిపోయాడు ప్రవీణ్. అవునరా, అవును, ఇప్పటివరకు ఇదిగో కెమెరాలో మాట్లాడింది, కానీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే అందులో బామ్మ లేదు. ఏదో నల్లటి ఆకారం అయితే కనిపించిందిరా. ఆ తర్వాత నేను పక్కకు తిరిగి చూస్తే అక్కడ బామ్మ కనిపించలేదు, అందుకే అంత గట్టిగా అరిచాను అని చెప్తున్నాడు. అంతే, వాళ్ళ ముగ్గురు భయపడిపోయారు. ఇంకా అప్పటికి సమయం చూసుకుంటే 4 గంటలైతే అవుతుంది. మరి అది కొండ ప్రదేశం కావడం వల్ల అక్కడ మెల్లమెల్లగా వెలుతురు అయితే పడుతుంది. ఆ వెలుతురుకే అన్నీ కూడాను మాయమైపోతాయి. అలాంటి నెగిటివ్ ఎంటిటీస్ ఏవున్నా కూడాను తెల్లవారిపూట అయితే కనిపించవు. మరి కొంతసేపటికి పూర్తిగా తెల్లారింది. నేహాకి ఫుల్గా ఫీవర్ అయితే వచ్చేసింది. సారథికి కూడా ఒంట్లో బాగాలేదు. ప్రవీణ్, సునీల్ సంగతి చూస్తే వాళ్ళిద్దరికీ కూడాను ఒళ్ళు మొత్తం కూడాను హోనమైపోయింది. ఒళ్ళు నొప్పులు. వాళ్ళు అలానే జాగ్రత్తగాను ట్రెక్కింగ్ చేసుకొని మళ్ళీ కిందకైతే దిగిపోయారు. మరి కిందకు వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నారు, ఊపిరి అయితే పీల్చుకున్నారు. ఇంకా నేహ తన సెల్ ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంది ముందు ఇమీడియట్గా. ఛార్జింగ్ అయిన తర్వాత నేహ ఓపెన్ చేసి చూస్తే తను ఏవో 2-3 పిక్స్ తీసింది కదా, ఆ 2-3 పిక్స్లో కూడాను ఆ నెగిటివ్ ఎంటిటీస్ యొక్క ఆనవాళ్ళు అయితే కనిపించాయి. అంతే, భయపడిపోయింది. ముందు రోజు వీళ్ళు కొంతమందిని అయితే అడిగారు కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఆ బామ్మ ఇలా చెప్పింది అని అంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోతూ, ఆ బామ్మ మీకు కనిపించిందా అని అడుగుతున్నారు. అవును, కనిపించింది, ఇదిగో ఈ విషయాలన్నీ కూడా చెప్పిందే అని చెప్తున్నాడు సునీలు. అవును, ఆ బామ్మ పాపం అక్కడే ఉండి ఎలాగైనా వాళ్ళని పోరాడి కదలకుండా అక్కడే ఉందాం అనుకుంది. మరి అలానే ఓ 10-11 ఫ్యామిలీలు అక్కడే ఉన్నాయి. ఆ సమయంలోని గవర్నమెంట్, కార్పొరేట్ కలిసిపోయింది. వాళ్ళు అక్కడున్న వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి, తరమయ్యాలి అనుకున్నారు. కానీ వీళ్ళు మొండిపట్టు పట్టి అక్కడే ఉండిపోవడంతో వీళ్ళని ఎలాగైనాను అక్కడి నుంచి పంపించాలనే దురాలోచనతోని వాళ్ళు పడుకునే సమయంలోని ఇళ్ళకి నిప్పు అయితే అంటించేశారు. పాపం బామ్మకి ఎవరూ లేరు. ఒక కొడుకు, కోడలు వాళ్ళు ముందే చనిపోయారు. వాళ్ళకు ఒక కూతురు ఉండేది. ఆ కూతుర్ని బామ్మే చూసుకుండేది. ఆ పిల్లతో సహా ఆ బామ్మ అయితే చనిపోయింది. అంతేకాదు అక్కడ ఎవరు వెళ్ళినా కూడాను వాళ్ళని లోపలికి రావద్దని ఆ బామ్మ ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది. ఇంకా అలానే చాలామంది అయితే అక్కడ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడాను చెప్తారు ఈ విషయాలన్నీ. అయినా కొంతమంది అక్కడ మిస్ అయిపోయారు అని చెప్పాను కదా, అందులోని ఆ కార్పొరేట్ వర్కర్స్ కూడా ఉన్నారు. మరి అందుకనే ఇంకా అక్కడ ఏమీ కట్టకుండా అలానే వదిలేశారు. ఆ స్థలాలన్నీ కూడాను బీడు భూముల్లాగా అయిపోయాయి. ఇంకా దేనికి పనికి రాకుండా అయిపోయాయి, శాపగ్రస్తం అయిపోయాయని అక్కడ వాళ్ళైతే చెప్పారు. అంతే, వీళ్ళు షాక్ అయిపోయారు. మరి ఈ డాక్యుమెంటరీని అంతటినీ కూడాను ఒక చక్కటి స్టోరీలా చేసి యూట్యూబ్లో పెడదామనుకున్నాడు సునీల్. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ తను అప్లోడ్ చేయలేకపోయాడు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు మీ లైఫ్లో జరిగిన రియల్ హర్రర్ స్టోరీస్ కావచ్చు, లేదు అని అంటే మీరు స్టోరీస్ రాసినట్లయితే హర్రర్ స్టోరీస్ అయి ఉండాలి. అది కూడా దేవుడి స్టోరీస్ అయినా పర్వాలేదు. ఆ 2 నేను కంపల్సరీ తీసుకుంటాను, చేస్తాను. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మీ స్టోరీస్ని నాకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని నేను డిస్క్రిప్షన్లోని లింక్గానైతే ఇచ్చాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెసేజ్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారే మీరు నార్మల్ మెసేజ్ పెట్టగలరు, ఎందుకనంటే అకౌంటు ప్రైవేట్గా ఉంటుంది. సో అప్పుడే మీరు ఏంటంటే స్టోరీ అక్క అని పెట్టండి, హాయ్ స్టోరీ అక్క అని పెట్టండి. పెడితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. ఆ తర్వాత నుంచి మీరు నాతోని మరి మెసేజ్ చేసి, మీరు లేదంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టి నాకు పంపించవచ్చు. సో దాన్ని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను, ఓకేనా? కొంతమందికి తెలియట్లేదు ఎలా పెట్టాలి ఏంటి అనేది, సో అందుకనే చెప్తున్నాను. అండ్ వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి దయచేసి. ఎందుకనంటే ఎక్కడెక్కడి నుంచో జరిగే విషయాలే నేను తీసుకొచ్చి పెడతాను. కాకపోతే ఇవి అక్కడ జరిగాయని మటుకు నేను ఇక్కడ ప్రస్తావన తీసుకురాను.
చాలా సీక్రెట్స్ రివీల్ అవుతాయి మన ఛానల్లోని. కాకపోతే డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి నేనైతే ఇక్కడ సస్పెన్స్గానే ఉన్నిస్తాను. ప్రతి స్టోరీలో కూడా అదే జరుగుతుంది. సో దయచేసి అది గమనించుకోగలరు. అండ్ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన స్టోరీస్ని. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.